కామ్రేడ్స్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాలు జరుపుతున్న ఈ సందర్భంలో ఆధిపత్య మత ఛాందసవాదం, సాంస్కృతిక సామ్రాజ్యవాదాల్ని తిప్పికొట్టడం కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుటకై అందుకోసం ఉద్యమించే అనేక మంది వ్యక్తులను, శక్తులను, సాంస్కృతిక కళా సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అంశాన్ని ఎత్తిపడుతూ ప్రత్యేకంగా ఇవాళ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఈ 2 రోజులు ఇవాళ రేపు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఇందుట్లో ప్రధానంగా ఇప్పుడు జరగబోయే ఈ సెషన్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదేమిటి అంటే ప్రజా సాంస్కృతికోద్యమంలో సగం ఆకాశం. ప్రజా సాంస్కృతికోద్యమంలో సగం ఆకాశాన్ని గురించి ప్రస్తావించుకోవాలి అని అనుకున్నప్పుడు అందుట్లో అనేక విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజెప్పడం కోసం వేదిక మీద ఇప్పటికే కూర్చొని ఉన్నారు ప్రొఫెసర్ కొల్లాపూర్ విమల, ప్రొఫెసర్ మనోజ, ఆచార్య కట్ట భగవంత్ రెడ్డి సార్, అదేవిధంగా మొదటి తరం అరుణోదయ నాయకురాలు కామ్రేడ్ అంబికక్క. వీళ్ళందరూ ఈ అంశాన్ని ఉద్దేశించి తెలిపే విషయాలు ఏమిటో మనందరం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న సందర్భంలో వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికంటే ముందు ఈ సభకు నేను అధ్యక్షత వహిస్తున్నాను కాబట్టి ఇందుట్లో ఒక 2-3 నిమిషాలు ఆ అంశం యొక్క ప్రత్యేకత ఏమిటి అని తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజా సాంస్కృతికోద్యమంలో సగం ఆకాశం గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మొదటగా ఎవరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అంటే 1830వ దశకంలోనే, అంటే 1831లోనే పూణే సతారా ఈ మార్గంలో మెయిన్ రోడ్డుకు 5 కిలోమీటర్ల దూరంలో జన్మించిన ఒక పసిబిడ్డ ఉంది. అనేక రాజుల రాజవంశాల కాలంలో వాళ్ళ రాజ్య పరిపాలన విధానాల గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఏమని ఉంటుందంటే జ్యేష్ఠపుత్రునికి పట్టం కట్టడము అనే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ జ్యేష్ఠపుత్రుని పట్టం కట్టే విషయం ఈ సందర్భంలో ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే ఆకాశంలో సగం చర్చించాల్సి వచ్చినప్పుడు ఆ సంస్కృతిని బీట్ చేసి ఒక కొత్త సంస్కృతిని ప్రవేశపెట్టడం కోసం పూణే సతారా ఈ రహదారికి దూరంగా 80 కిలోమీటర్ల దూరంలో, మెయిన్ రోడ్కి దూరంగా 5 కిలోమీటర్ల దూరంలో జ్యేష్ఠ పుత్రికగా పుట్టిన అమ్మ సావిత్రిబాయి పూలే మనందరం కూడా గుర్తు చేసుకోవలసిన ముఖ్యమైన వ్యక్తి. ఎందుకో తెలుసా? ప్రజా సాంస్కృతికోద్యమంలో సగం ఆకాశం. ఆ సగం ఆకాశం ఎవరు? నేటి ఈ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఎర్రచీరల్లో ఉన్న మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అరుణోదయ కళాకారులు. వీళ్ళకి స్ఫూర్తి ఎక్కడొచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అని అనుకున్నప్పుడు అది సావిత్రిబాయి పూలే పెట్టిన భిక్ష. ఆడపిల్లలకు చదువుకోవడానికే అవకాశాలు లేని సందర్భంలో మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పి తన జీవిత సహచరుడు జ్యోతిబా పూలేకు తోడుగా నిలవడమే కాకుండా ప్రజా సాంస్కృతికోద్యమం అంటే ఎట్లా నిర్వహించాలండి, ఏ విధంగా నడపాలి, ఏ రూపాలలో కనబడుతుంది, దాన్ని కొత్తగా వివరించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆనాడు అత్యధికులైనటువంటి బ్రాహ్మణ స్త్రీలే, బ్రాహ్మణ బాలికలకే బాల్య వివాహాలు జరిగేవి. బ్రాహ్మణ స్త్రీలే వితంతువులుగా ఉండిపోయేవాళ్ళు. బ్రాహ్మణ స్త్రీలు అనుకోని సందర్భంలో గర్భం దాలిస్తే అట్లాంటి వారికి గత్యంతరం లేని పరిస్థితుల్లో పురుడు పోసి ఆదరించినటువంటి వ్యక్తి. వాస్తవంగా మాలి కులంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే
చాలామందికి దళిత బహుజనులకు మాత్రమే మార్గదర్శకురాలని కొంతమంది భావనలో ఉండొచ్చేమో కానీ వీళ్ళే కాకుండా ఆనాటి మత ఛాందసవాదాన్ని రేకెత్తించి ప్రజల మెదల్లో నెలకొల్పే బ్రాహ్మణీయ స్త్రీలను కూడా హక్కున చేర్చుకున్నటువంటి గుణము ఆమెకుంది. ఆమెను ఈ సందర్భంలో అరుణోదయ సభలకు ఎందుకు అన్వయం చేస్తున్నానంటే ఆ వారసత్వంగా అనేక మంది ఈ తెలుగు నేల మీద పురుడొసుకున్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య స్థాపించినటువంటి తొలి సందర్భంలో ఆ మొదటి తరం నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో కామ్రేడ్ గీత, కామ్రేడ్ లలిత, కామ్రేడ్ అంబిక వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఒక్క అరుణోదయలే కాదు, అనేక ప్రజా సాంస్కృతిక ఉద్యమాల్లో భాగం పంచుకున్నటువంటి మా భూమి సంధ్య. ఒకానొక సందర్భంలో మేము మా అశోక్ నగర్ పాత ఆఫీస్లో ఉంటున్న కాలంలో ట్రైనింగ్ అవుతున్నాం, ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించాలి. ఆ సందర్భంగా మమ్మల్ని కలవడానికి మా దగ్గరకు వచ్చినప్పుడు కామ్రేడ్ రాజన్న మాకు అప్పుడు అందుబాటులో ఉన్నారు. గుర్తు చేసిన విషయం ఏమిటి రాజన్న సంధ్యక్క గురించి అంటే, ఆ కాలంలో చింతబరియలు తీసుకొని పోలీసులు నీవు ప్రజా ఉద్యమాలకు అంకితమైన పాట పడతావా బిడ్డ అని చింతబరియలు తీసుకొని ఒంటి మీద కొడితే ఆ గాయాలకు తట్టుకొని కూడా ప్రజాపాటని నమ్ముకొని నేటికి బతుకుతుంది, ఈమె మీకు ఆదర్శం బిడ్డ అన్నారు. ఎస్, ఇది తెలుగు నేల ఘనత. ఈ ఒక్క విషయమే కాదు, మరొక విషయం ఉంది. ఇదే తెలంగాణలో భువనగిరిలో పురుడోసుకున్నటువంటి కామ్రేడ్ బెల్లి లలితక్క ప్రజాపాటను భుజాన వేసుకొని ప్రజా సాంస్కృతికోద్యమంలో ముందు నడుస్తూ పల్లె పల్లెన విస్తృతంగా తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, ఒక నీళ్ళ ఉద్యమమే కాదు, మహిళల్ని కూడగట్టడం, కార్మికులను కూడగట్టడం, సాంస్కృతిక సైన్యాన్ని ముందుకు నడపడం, ధైర్యంగా తెలంగాణ మాట నోట బయటపడితే ఎక్కడ హింసాకాండ మొదలవుతుందో అని అనుకుంటున్న భయానక పరిస్థితిలో కూడా ఆమె మొదలుపెట్టి ప్రజలలో నిలబడి ఆనాటి ప్రభుత్వాల చేత ముక్కలు ముక్కలుగా నరికివేయబడినటువంటి త్యాగం ఈ తెలంగాణ స్త్రీలోకానికి ఉంది. అదే ఆకాశంలో సగం. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆ తరువాత అంతకంటే ముందు అనేక ప్రజాస్వామిక ఉద్యమాల్లో బహుజన బిడ్డగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో 11వ ఏట తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 60 ఏండ్లు నిండిన 60 ఏండ్ల వయసులో కూడా 16 ఏండ్ల వయసు కలిగిన అమ్మాయిల మాతో పాటు సమానంగా ఎగిరి దుంకుతున్న విమలక్క ఆకాశంలో సగం. విమలక్కతో ప్రారంభమైన ఈ ప్రజా సాంస్కృతికోద్యమ విప్లవ పోరాటం ఇది అనేక తరాలుగా దాదాపు 3 తరాల కాలం పాటు కొత్త కార్యకర్తలను, ముఖ్యంగా మహిళలను పోరాటంలో నిలిపింది. తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అరుణోదయేతర కళాకారులు మాట్లాడిన విషయాలు ఏమిటంటే, సమాజం ఎక్కడికి వెళ్ళినా మీకు సమోన్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? మహోన్నతమైన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనే ప్రజా సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థలో మీరు భాగమైనందుకు మీకు లభించే గౌరవం ఈ సమాజంలో మాకు లేదని వాళ్ళు వాపోయిన విషయాలు మాకు ఇంకా గుర్తున్నాయి. అందుకనే విమలక్క ఆ ఇన్స్పిరేషన్తో తరువాత అదే కాలంలో కూడా పనిచేసినటువంటి చైతన్య, తర్వాత జయ, ఆ తర్వాత ఇక్కడ ఈ సభలో వసంత, ఇంకా పుష్పక్క, నిర్మలక్క, సునీతక్క, అనిత, వనిత, కవిత, సంగీత, విశాల, సిరి, ఇప్పుడున్న అరుణోదయతో మొదలు పెడితే అందరూ కళాకారులు. వీళ్ళే కాదు, నిన్న మొన్న పుట్టిన మా బిడ్డలు శిఖర, వివిధ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈనాడు ప్రజా సంస్కృతికోద్యమంలో సగం ఆకాశం అంటూ సవాలు విసురుతూ ఈ సంస్థను నిలబెట్టడానికి అడుగులు కలుపుతూ నిత్యము ప్రజల వెన్నంటే ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలు ఇంకా మహిళల్ని అత్యధిక సంఖ్యలో నిలబెడుతున్నటువంటి ఈ సంస్థను ఆదరించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని ఈ సందర్భం ఒకటి ఉంది. ఈ తరుణంలో ఈ మాటలు మాట్లాడడానికి
కూడా ఒక అవకాశం లభించినందుకు నేను మనస్ఫూర్తిగా గర్వపడుతున్నా.